హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. వెల్కమ్ టు వైల్డ్ క్రియేటర్స్. చూస్తారు కదా, వైల్డ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే అక్క చెల్లెల ఆస్తి పంచాయతీ అనే వెబ్ సిరీస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఆ సిరీస్ని వన్ డేలో ఒక 80K వరకు వ్యూవర్స్ వస్తున్నారు. మా టార్గెట్ ఏంటంటే వన్ డేలో ఒక 2 lakhs వ్యూవర్స్ రావాలనేది మేము అనుకుంటున్నాం. అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది అయితే మాకు అర్థం అవ్వట్లేదు. వన్ డే మాత్రం బాగుపోతుంది, తర్వాత స్టాప్ మెల్లిగా పోతుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇంకెట్లా కావాలి, మీకు ఏ టైప్లో కావాలనేది మీ కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మమ్మల్ని ఇంతకుముందు అయితే మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అయితే నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు ఎట్లా కావాలనేది ఈ పార్ట్లోనే మీరు కింద కామెంట్ చేయాలి. అంటే మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు, మేము ఎక్కడ మిస్టేక్ చేస్తాను అనేది. ఫస్ట్ డే అయితే మంచిగా పోతుంది, కానీ సెకండ్ డే నుంచి కొంచెం స్లో అవుతుంది. కాబట్టి మేము ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ రీచ్ అవుతుందా అవుతలేదు అనేది మాకు అర్థమవుతలేదు. కాబట్టి మీరు అందరూ లైక్స్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది వీడియో. సో ప్లీజ్ ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే వన్ డేలో 2 lakhs అయితే పోవాలనుకుంటాను. అట్లా పోతేనే మేము మంచిగా కంటిన్యూ చేస్తాం వీడియో. ఇంకా దీన్ని ఇంకా భారీగా పెద్ద ఎత్తున తీసుకుపోదామనే ఆలోచన ఉంది మాకు. సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు పోగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఆదరించినందుకు. ఇంకెక్కువ ఆదరిస్తారని మేము కోరుకుంటాను. సో ప్రతి వీడియోకి అయితే మేము 20,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. 8,000 9,000 వరకు అయితే ఆగిపోతుంది అది. సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా 20,000 లైక్స్ వరకు అయితే ఉంటుందని చెప్పి మేము ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేయాల్సింది ఏంటంటే 20,000 లైక్స్ కావాలి, 2 lakhs వ్యూస్ కావాలి. సో మా అందరినీ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మస్తు మంది చూస్తాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏమైంది? ఆయన కట విడాకులుగా ఉన్నట, దీన్ని సంతకం పెట్టమని నోటీస్ పంపిండు. నువ్వు ఏడవకు, ఎందుకు ఏడుతున్నావే? మనం అనుకున్నదే కదా జరిగింది. అట్లా కాదే, నువ్వు ఎట్లాగో నన్ను అద్దనుకుంటాను. అప్పుడు నేను ఉన్నా లేకున్నా ఒక్కటే. నేను చచ్చినా బతికినా మన ఇద్దరి ప్రేమ గుర్తుగా నా బిడ్డను నీకు నా చివరి కానుక ఇస్తా. ఇదే నా తీపి గుర్తు అనుకొని నువ్వే చదువుకోవాలి. చెప్తా నీకు అర్థం కదా. అయినా నాకు చెల్లి దగ్గర లేనిదేంటిది, నీ దగ్గర ఉన్నదేంటిదే? అందుకే కొంచెం సిగ్గు సరేలేదా అనే. మరి వాడు చేసిన తప్పే నా చెల్లె కూడా వాడుండని ఇంకోతో మాట్లాడితే ఆ బాధ ఏందనేది వానికి తెలుసు. మారదే ఇసొంటి ఏడా కొడుకు మారడు. కట్టుకున్న పెళ్ళని కొంపలుండగా మందుతో తిరిగతాడు. వీళ్ళ బతుకులు చేయడా. ఇంకా ఏ మొహం పెట్టుకుని నా చెల్లె ఎదురుకొచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టమంటున్నావు? ఆ వడ్ల చుట్టూ గడ్డంతా పోయాను నాడు, బాగా విరిగిపడైంది. ఎండ కాకముందే పోయిన వాళ్ళకి ఇంత ఎండ అయితేనైతే గోస అవుతుంది. కోద్దామంటే అంత పేంత మడుతుంది. అది వండుకున్నదా? తలబెట్టింది, మౌనికి ఎటుపోయింది లేదు. లోపల వండుకున్న గొల్లెం పెట్టింది. గొల్లెం పెట్టింది కదా. బాత్రూమ్ ఇట్లా పోయిందా? చెల్లె మౌనిక, మౌనిక ఈ రూమ్లో కూడా లేదు. ఇట్లకెళ్ళి తలుపు తీసుకొని పోయిందన్న. అటు చూడు బాత్రూంలో పోయి. మౌనిక బాత్రూమ్ ఉండవచ్చు, ఎందుకు కొడతావు? అరే చూడిపోరాదు. మౌనిక, చెల్లె అదేంది లేదా? లేదు. ఎటు పోతుంది మరే? ఎవరింటికన్నా చేనులకు రాగా ఉండే ఇంటికన్నే. అరే నేను చేనులకు రాగా మందులు వేసిన తినబెట్టినా ఇక వండుకోయే కాసేపు అని అంటే వండుకుంటా అన్నది. మరి ఎటు పోయింది? నాకేం తెలుసు. మళ్ళీ ఇంటికాడ చూడిపో. గీళ్ళ ఇంటికన్నా కూర్చుంటుందా? ఎవరింటికి పోదు. పెద్దమ్మ, మా చెల్లు ఉన్నదా? లేదా? లేదట. ఇంత ఇటుపోయింది ఇది. అబ్బా మామయ్య, ఎటు తీసుకుపోయినవే చెల్లెను? నేను ఇంతంత భయపడిపోతే. రిజిస్ట్రేషన్ ఆఫీస్కా? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎందుకు అక్క? ఇన్ని రోజు విలువల గురించి ప్రేమల గురించి తెలియలేదే. ఒకప్పుడు నేను ఆస్తులు అంతస్తులు అనేటియే సర్వం అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది అక్క, మన బంధాలు బంధుత్వాలే మనకి సొంతమని. ఏం లేదక్క, అప్పుడు బాపుకు తెలియకుండానే నా మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా కదా ఉన్న భూమిని. ఇప్పుడు నీకే రావాలి అని చెప్పేసి నా పేరు మీద నీకు మార్చినక్క. ఏంది చెల్లె ఇప్పుడు పట్ట ఎందుకు చేపించినవే? ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలియదే. పిచ్చిదానా, అట్లా మాట్లాడుకో. ఇవేం నాకు శాశ్వతం కావు. నువ్వు చూపెట్టిన ప్రేమకు అసలు ఇవి అవసరమే లేదు నాకు. అక్క, నాదొక్కటే కోరికని, ఎన్నటుకున్నా
నా బిడ్డ నీ బిడ్డ లెక్క చూసుకోయి. మౌనిక ఇప్పుడు ఏమైందని ఎట్లా వెళ్తానో చెప్పు. అట్లా మాట్లాడకు చెల్లే. నీ బిడ్డ నా బిడ్డ ఏంది, అది మన బిడ్డ. నీకేం కాదు, నేనేం కానియ్యా. నువ్వు అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. లేదక్క, నీ మరిది రాజు అప్పుడే చెప్పిండు, బిడ్డ కోసం తల్లన్న చచ్చిపోవాలి, తల్లి కోసం బిడ్డన్న చచ్చిపోవాలన్నాడు. నేను ఎట్లాగో నా బిడ్డను ఒడగొట్టుకోను, నా మగునికి నన్ను అద్దనుకున్నాడు. నా బిడ్డను ప్రతిరూపంగా చూపెట్టి నీకు అప్పచెప్పి పోతా అనుకుంటున్నా. మౌనిక ఎందుకట్లా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు చెప్పు. నీకేం కాదు, నువ్వు అట్లా ధైర్యం చేయడానికి చెప్తున్నా. ఏం ఆ దావకాలు కాకపోతే ఇంకో దావకాలకు పోదాం, 10 దావకాలు తిరుగుదాం. నీదెంత గొప్ప ప్రేమనే. నువ్వు బతకకున్నా మంచిదే కానీ నీ బిడ్డను బతికేయాలనుకుంటున్నావు. అందుకే సృష్టిలో తల్లిని మించిన దైవం లేదంటారే. నువ్వు అట్లా మాట్లాడకే. ఏ దావకైనా సరే, అవసరమైతే ఆస్తులు అన్నీ అమ్ముకున్నా సరే, ఈ ఆస్తుల కోసం కాదే, నిన్ను నేను కాపాడుకుంటా. మంచి దవాఖానకు పోదాం, నిన్ను నీ బిడ్డను చల్లగా బయటపడేటట్టు చేస్తామే. అక్క, నా బిడ్డను చూస్తుంటే నాకు కూడా బతకాలన్న కోరిక ఉన్నది, కానీ ఆ దేవుడు నాకు భూమి మీద రాసి పెట్టలేడు బతకాలని. నా బిడ్డకు మాత్రం ఉంది. బావా, నాకు కొడుకైనా బిడ్డైనా మీరే చూసుకోవాలి. అట్లా అనకు మౌనిక, నీకేం కాదురా. ఏంది మావయ్య ఇది? అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? దానికి నువ్వే చెప్పు. నువ్వెందుకు వెళ్తాను చెప్పు. దాంతో పాటు నువ్వు అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఈ ఆస్తులు అంతస్తులు మనకు ముఖ్యం కాదు చెల్లే. నాకు నువ్వు, నీకు నేను. నీ బిడ్డను నిన్ను కాపాడుకునే బాధ్యత అక్కగా నాకుంది, సరేనా? దాను ఇట్లా మాట్లాడకు. గిసంటి పనులు ఎందుకు ఎత్తున్నవే? హలో అమ్మా. ఏమంటండి ఆ రాజు? ఏమంటాడమ్మా, వెళ్తుండు, డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టమని నోటీసులు పంపుతున్నాం, ఈయన పోయిండు, వింటలేదు. మొన్న నేను కూడా వెళ్ళినా ఇంతకుముందే. మొన్న పోయి వస్తే వాళ్ళ అక్క ఆమె ఇద్దరు కలిసి ఓ పైకి నన్నే తిట్టారు. అసలు వాళ్ళు డైవర్స్ ఇయ్యా అని అంటుంది, ఆమె ఏడుస్తుంది. ఈయన కూడా ఒక్కొక్కసారి తనకి నాకు కంపారిజన్ చేస్తుండు. అంటే ఎట్లా? ఆమె నాకు టైంకి తిండి పెట్టేది, నువ్వు పెడతలేవు, ఆమె నన్ను ఇట్లా చూసుకునేది అట్లా చూసుకునేది అని కంపారిజన్ చేస్తుండు. అమ్మో, పెళ్ళికి ముందే ఇట్లా అంటే పెళ్ళైన తర్వాత ఇంకెట్లా అంటాడో? అట్లా కాదే, ఆయనకు నువ్వు నచ్చినావని, నీకు ఆయన నచ్చిండని, ఆయనకు పెళ్ళైనా కూడా మేము ఒప్పుకున్నాం. నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, డాక్టర్ సంబంధాలు, ఇంజనీర్ సంబంధాలు, ఆర్మీ సంబంధాలు, అవన్నీ కాదనుకొని ఆయనే కావాలని పోతివి. ఇప్పుడేమో డైవర్స్ ఇస్తలేదు, ఇది అది అని చెప్పబడుతుంది. ఒకసారి మంచిగా ఆలోచించుకో బిడ్డ, సరేనా? సరే అమ్మా. రాజు వచ్చిన తర్వాత ఏ విషయం అనేది నాకు ఫోన్ చేసి చెప్పు. సరే అమ్మా. అంజలి కొన్ని మంచినీళ్ళు ఇయ్య. మంచినీళ్ళు కాదు, అసలు ముచ్చట చెప్పు. ఏంటిదే? మా అమ్మ నాకు అక్కడ ఫోన్లో ఎత్తాంది, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయట నాకు. ఇక్కడ ఇదేమో సెట్ అయితే లేదు, ఆమె విడాకులు ఇవ్వమంటే ఇస్తలేదు, నువ్వు పోయి అడిగిన ఇస్తలేదు, నేను పోయి అడిగిన ఇస్తలేదు. ఏం చేస్తా అన్నట్టు? ఏం చేద్దాం చెప్పు మరి. ఇట్లయితే వర్కౌట్ కాదు, నువ్వు నేను ఇద్దరం కలిసి పోయి అక్కడ గట్టిగా అడుగుతూనే అవుతుంది. సరే, రేపు ఇద్దరం పోయి అడుగుదాం. రేపు కాదు, ఇయ్యాలనే పోదాం. అమ్మా, అక్క, 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 ఏందే అక్క, ఏమైందిరా? అమ్మా, ఏమైంది? అక్క కడుపు నొత్తుందే. అగో ఇప్పుడు కడుపు నొచ్చుడేంది? బాగా నొత్తుందా కొంచెమా? నిన్ను అందుకే అటు ఇటు తిరగకే, ఒక కాడ వడుకో, ఎక్కెక్కి ఏడవకే అని చెప్పిన. నువ్వేమో ఈనవైతివి. గిట్లా గిట్లా జరుగు, కొద్ది వెనుక జరుగు. అమ్మా, అక్క మోసం మరతలేదే కడుపు నొప్పికి. కొంచెం చీర లూజ్ కట్టుకో అన్నే. గిట్ల ఎందుకు చెప్తున్నావు చెప్పు. కొంచెం కాలు చాప పండుకో, మలుసుకొని వండుకోకే అని చెప్తా. ఈనవు ఇంకొకసేపు ఓపిక పట్టే. ఏం కాదు, ఏం కాదు. మందులు వేసుకున్నావా? అప్పుడు వేసుకున్నా. అసలే ఇప్పుడు ఏం నెల్లు, నువ్వు గిట్ల ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఇంకొక 2 నెలలు ఓపిక పట్టాలి. ఏంది
అక్క ఏడవకు చెల్లే, అసలే ఇప్పుడు నీకు 7 నెలలు, ఇంకొక 2 నెలలు ఓపిక పట్టాలిరా. అక్క ఏ ఆడపిల్లకైనా కడుపుతోటి ఉన్నప్పుడు భర్త పక్కనే ఉండాలి అనుకుంటారు, కానీ నేను అంత అదృష్టం నోసుకోలేదే. బాధపడకే, ఏం చెప్తావు చెప్పు. ఏ ఆడపిల్ల అయినా కడుపుతో ఉన్నప్పుడు భర్త పక్కన ఉంటే ఎంతటి బాధనైనా భరిస్తుంది, అది నిజమే. కానీ నువ్వేం చెప్తావే, ఆ దేవుడే నీ రాత గిట్ల రాసే. నేను ఎంత పాపిష్టురాలే, అందుకే ఇట్లాంటి రాతనిచ్చిండు ఆ దేవుడు. అట్లా అనుకోకే, నువ్వు ఊకుకే ఏడవకు. నీకు రాజు ఏమని చెప్పిండు గుర్తుందా? బిడ్డ బతకాలంటే నువ్వు బతకద్దు అని చెప్పిండు. అందుకోసమే నువ్వు ఈ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ కూడా పెంచుకోకు చెల్లే. మనం కడుపుతో ఉన్నప్పుడు ఆ బిడ్డను ఎక్కువ ప్రేమిస్తాం, కానీ కొన్ని సందర్భాలలో ఆ దేవుడు మనం బిడ్డను ఎంత ప్రేమిస్తానో మనకు అంత దూరం చేస్తాడు. అందుకే మనం దేన్ని ఎక్కువ ఇష్టపడద్దు, ఏది ఎక్కువ ఇష్టపడితే అది మనకు దూరం చేస్తాడే. అక్క నువ్వు అట్లా అనకే, నేను అస్సలకే ఏడవను, నేను అస్సలే బాధపడా. నన్ను రాజు ఎంత బాధ పెట్టినా సరే నా బిడ్డ కోసం ఏడవకుండా నా బిడ్డను బతికించుకుంటా. అందుకోసమే నువ్వు ఏడవకుంటూ ఉండాలిరా, సరేనా? ఆన్ గురించి నువ్వు పక్కకు పెట్టు, ఏదో ఒక రోజు ఆడే అత్తడు, రాకపోతే రాకపోని, ఆన్ సావు వాడు సావని. నువ్వేమన్నావు? నా బిడ్డకు జన్మనియ్యాలన్నావు, నా ప్రేమకు ప్రతిరూపం అన్నావు. నువ్వు ఆమె కోసమైనా నువ్వు మంచిగా ఉండాలి, సరేనా? ఇట్లా కూర్చో, ఇట్లా ఉండకు ఊకే. ఏం ఆలోచించుకున్నావు మౌనిక? దేని గురించి అయ్యా నువ్వు మాట్లాడేది? విడాకుల గురించి. ఏ నువ్వు అసలు మనిషివేనా? కొంచెమన్నా మీకు మానవత్వం ఉందా? అది ఏ పరిస్థితుల్లో ఉంది, దాన్ని ఏమని అడుగుతున్నావు? ఇప్పుడు దాని పక్క నుండి దాని బరువు బాధ్యతలు చూసుకోవాల్సింది. విడాకుల గురించి ఏం ఆలోచించావు మౌనిక? వచ్చి మాట్లాడుతున్నావు దీన్ని ఎంబడేసుకొని. నేను ముందే చెప్పినా వదినా, ఆ బిడ్డ పుడితే నువ్వు చచ్చిపోతావని, కానీ అది మొండిగా ప్రవర్తిస్తాను. ఛీ! అట్లా మాట్లాడడానికి నీకేమనిపించలేదా? ఒక తల్లి బిడ్డను మోయాలంటే ఎన్ని అవస్థలు పడాలని నీకు తెలుసా? ఒక బిడ్డను కోల్పోవడానికి ఏ తల్లి ఒప్పుకోదు. నా బిడ్డనే కాదు, నువ్వు నన్ను కూడా అద్దనుకుంటాను. అసలు నేను నీకేం పాపం చేసినా? అది ఇవ్వరు దాకా దానికి ఎంత బాధ భరించుకుంటున్నాయినా నా రాజు ప్రతిరూపాన్ని నేను పెంచుకుంటూనే ఉంటా అని మాట్లాడింది తప్ప నీలాగా తుంచుకుంటా అని మాట్లాడలే. మాట్లాడితే బిడ్డ బిడ్డ అంటున్నారు, అది అసలు రాజు బిడ్డనేనా లేకపోతే ఇంకెవరు బిడ్డనమ్మా? ఏం మాట్లాడతానవే? దీన్ని ఇప్పుడు కాదు అప్పుడే కొట్టాల్సింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం తెలుసా దాని గురించి నీకు? నేనంటే పిచ్చేదానికి. ఏం మాట్లాడతానవే? ఛీ, నోటికి ఎంత అంత మాట్లాడతానే. చూసిన బానే, ఇప్పటికైనా రాజుకు నా మీద ఎంత ప్రేమ ఉందో. సారీ అంజలి, సారీ. నేను చెప్పేది నువ్వు మాట్లాడకు, నన్ను కొట్టినావు నువ్వు వాళ్ళ ముందు. మా అమ్మ నాకు ముందు నుంచోలే చెప్పుకుంటుంది వాడిని కరెక్ట్ కాదు అని. అయినా నేనే చెప్పింది వినకుండా అన్ని సంబంధాలు, మంచి మంచి సంబంధాలు నేను పోగొట్టుకొని నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా చూసినావా? అది నేను నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి. అద్దు, నువ్వు మాట్లాడకు, నువ్వు అస్సలు మాట్లాడకు. నాకు నువ్వద్దు, నీతో నీ పెళ్ళొద్దు, నాకు ఈ లొల్లిలద్దు. నేను దాన్ని కావాలని కొట్టలేదే, అది అమ్మాయి స్థానంలో ఉంటే నేను కొట్టుకుపెట్టాను, కానీ అమ్మ స్థానంలో ఉంది. దాన్ని ఏం చూసి మాట్లాడినావు చెప్పు? నీ కామంటేనే ఇష్టం, అట్లాంటప్పుడు నువ్వు దాంతోనే ఉంటే అయిపోవు కదా. నన్ను ఎందుకు ఇక్కడ ఇంతవరకు తీసుకొచ్చినావు? అదంటే ఇష్టం ఉంటే నేను బయటకి ఎందుకు వస్తాను నీతో? వద్దు ప్లీజ్, ఈ ఒక్కసారి నా మాట ప్లీజ్. లాస్ట్ ఇది, నేను ఎప్పుడు నిన్ను కొట్టా, నేను ఏమన్నా? ఇది ఒక్కసారి నా మాట. ఒక్కసారి కొట్టిందే నాతోని కాదు. సారీ, ఈ ఒక్కసారి నా మాట ప్లీజ్. నేను కావాలని కొట్టలేదే, దాన్ని అట్లా అనేసరికి నాకు ఎట్లా అనిపించింది. నువ్వు నన్ను అనుమానించినట్టే కదనే దాన్ని అంటే, అందుకే నేను కొట్టాల్సి వచ్చింది. ఈ ఒక్కసారికి నా మాటనే, ఇంకెప్పుడు నేను మీకు చేసుకోను, సరేనా? ఎట్లనే చేసి నాకు ఒక్క 2 రోజులు టైం, దాని నుంచి నేను విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించుకొని వస్తా. ఈ ఒక్కసారి నా మాటనే ప్లీజ్ అంజలి. నీకు అసలు జాబ్ పెట్టించిందే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని. సరే, నీ మాట మీదికి రెండే అంటే 2 రోజులు. 2 రోజులల్లో ఇట్లా నువ్వు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టేయకపోయినావో 3వ రోజు నేను అస్సలు ఉండను నీ లైఫ్లో. ఇక నీ ఇష్టం, నువ్వేం చేస్తావో. ఇట్లనే చేసి 2 రోజులలో దాన్ని విడాకు పేపర్ సంతకం పెట్టేయాలి, లేకపోతే ఇది నన్ను వదిలేసిపోతుంది. ఇది వదిలేసిపోతే నాకు జాబ్ కూడా ఉంటుంది.
ఇలా నా స్వార్థం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నా జీవితం బాగుండాలంటే నాకు జాబ్ ఉండాలి. జాబ్ కోసమైనా ఆ విడాకుల పత్రాల మీద సంతకం పెట్టించుకొని దీన్ని పెళ్లి చేసుకోవాలి. ఇగో అన్న, ఆయనే మా మరిది. ఆ పక్కనున్న చూడు, అది ఆయనే దోస్తు అట. దోస్తు ఎక్కడి దోస్తు నాకైతే తెలుస్తలేదు, కానీ ఇవాళ రేపు దోస్తులతో ఇంకో సంసారం కూడా పెడతారు అనేది నాకైతే అర్థమవుతలేదు. ఇది నా చెల్లె. ఆయనకిచ్చి పెళ్లి చేసి 5 ఏళ్ళు అవుతుంది. కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా మేం చేసిన దానికంటే ముందే వాళ్ళే ప్రేమించుకున్నారు. బీటెక్లో ప్రేమించుకున్నారు. ఆ దొంగ ముఖం దాట ఆయనకు చిన్నప్పటి నుంచే పరిచయం అట. దీనికంటే ముందే ప్రేమించిండట. ముందు ప్రేమించినోడు ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి కదా. నా చెల్లెకు పెళ్ళై నా చెల్లె కడుపుతో ఉండంగా ఆ దొంగ ముఖం దచ్చింది. నీ మొగనికి నేను హెల్ప్ చేస్తా అని వచ్చింది. ఏకంగా మొగన్నే పట్టుకొని పోయింది. ఇప్పుడు నా చెల్లెను ప్రతిరోజు అది కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా నేను నా ఇంటికి తీసుకొని వచ్చిన. దాని బతుకు రోడ్డు మీద వాడేసిండు. నా చెల్లెకు అమ్మ లేదు, ఇప్పుడు నాకు నాన్న లేడు, మా ఇద్దరికి ఎవ్వరు లేరు. నా చెల్లె బతుకు ఆగమైందని నేను నా ఇంటికి తీసుకొచ్చుకొని సాదుకుంటా అంటే ఈ నల్లికుట్లాడు దాని మాటలు పట్టుకొని నా చెల్లెకు విడాకులు ఇస్తాడట. నా చెల్లెకు విడాకులు ఇవ్వమని రోజు విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టమని దాన్ని టార్చర్ ఎత్తుడు. ఇది అట్టి మనిషి కూడా కాదు. నువ్వే ఆలోచించక్క. ఒక ఆడదాని బాధ ఆడదానికి అర్థమైతే ఇది ఆడదా గాడిదా దీనికి అర్థం కాదా? ఈమెను లవ్ చేసి ఈమెను పెళ్లి చేసుకొని ఇప్పుడాట ఈమె ప్రవర్తన నచ్చలేదట. నా చెల్లె దొంగనా లంగనా? నీకెందుకు నచ్చలేదు? మేము ఇట్లా మాట్లాడితే మా కళ్ళ ముందుకెళ్ళి దాంతో బ్యాగ్ చదువుకున్నాడు, వెళ్ళిపోయిండు. మీరే మాట్లాడు. ఇప్పుడు నా చెల్లెకి ఏం న్యాయం చేస్తారో చేయరి. ఆయనకి ఇడాకులు కావన్నట. చెప్పింది కరెక్టేనా? నా ఆలోచన ఏంటిదంటే నేను ఆమె విడాకులు ఇస్తేనే నేను ఈమెను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన. ఇప్పుడు కూడా నేను ఈమెతో ఉంటాను, కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోలే. ఆమె పర్మిషన్ లేని నేను పెళ్లి చేసుకోను. ఉంటావు పెళ్లి చేసుకోకుండా ఒక్కింట్లో ఉండాలి కదా. ఇది హిందూ సాంప్రదాయం. పెళ్లి చేసుకోకుండా దోస్తుని ఒక్కింట్లో పడాలి, కట్టుకున్న పిల్లనేమో రోడ్డు మీద పడేయాలి. ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్న అందరికి తెలుసు. బరి తెగించిన వాళ్ళ గురించి అట్టి మనిషి కూడా కాదు కదా ఆమె. బరి తెగించిన వాళ్ళ గురించి ఊరంతా తెలుసు. మీకు ఎంతమంది తిట్టినా కుక్కలుగా దులిపినా దులుపుతారు. ఇప్పుడు ఈమెతో మాకు పెళ్లి చేయాలి, మేము ప్రేమించుకున్నాం అన్నప్పుడు మొదటి నుంచి నువ్వు తిరిగినావు కదా మా అమ్మడి అందరితోని. ఇలా పెళ్ళి అయిన తర్వాత ఇలా ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు. ఏడిది? ఇగో నా చెల్లెకు ఆరోగ్యం బాగాలేదు. కడుపులో బిడ్డ పడ్డాకనంటే డాక్టర్ ఏమని చెప్పిండట అంటే తల్లికి బిడ్డ వల్ల నువ్వు ఒక్క నిమిషం అమ్మ, బిడ్డ పుట్టినాక చచ్చిపోతుంది కావచ్చు నా చెల్లె, కానీ అది కడుపులో పడంగానే దాన్ని చంపి నువ్వు దీంతో వేయను. దాన్ని మనిషిని జీవత్సం చేసినావు, దీంతో వేయను. అట్లెట్లా చేస్తావు? 4వ నెలకు 5వ నెలకు తెలిసింది ఆ ముచ్చట. నేను అప్పటికంటే నువ్వు అబార్షన్ చేసుకోండి అది కూడా కరెక్ట్ కాదు కదా బాబు. అట్లా చేసి కాదక్క. ఒకటి గుర్తు, ఒక నిమిషం ఆగు. కడుపుతో నా భార్య ఉన్నది, నా బిడ్డ వల్ల నా భార్యకు ప్రమాదం అన్నప్పుడు భర్త ఎట్లా కాపాడుకోవాలి? ఎన్ని దవాఖానలు తిరగాలి? నా భార్యను బతికించుకోవాలి, నా కడుపులో పుట్టిన బిడ్డను కూడా బతికించుకోవాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనే సిగ్గులేదు ఆయనకు? నేను చెప్తాను మొత్తం ఆమె సైడ్ చెప్తాను, నా సైడ్ కూడా ఉన్నది. చెప్పు నీ సైడ్ ఏంటిదో. పెళ్లి చేసుకున్నా, ఇష్టం కొద్ది ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఒక్కరోజు కూడా నేను మంచి లేను, మనశ్శాంతికి లేను. ప్రతిరోజు ఏదో ఒక లొల్లు పెట్టుకునేది, వాళ్ళ అక్కతోని బావతో ఏదో లొల్లు పెట్టుకునేది. బావను ఒక రోజు చెంప మీదకి వెళ్ళి కొట్టింది. అన్ని తెచ్చి నా నెత్తి మీద పెట్టేది. ఒక్కటి కారణం లేదు, మస్తు కారణాలు నేను దాన్ని వదిలేసుకోవడానికి. అది దాని సైడ్ నుంచి కనిపిస్తుంది, నా సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి. నాకు ఎంత కష్టమైతే నేను దాని దాటి దీని దగ్గరకు వచ్చినా. అరే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కాదు, నీకేం కష్టం అవుతుంది? అది నీ కోసం నేను తోడబుట్టిన అక్కను వదులుకున్నది. నా కన్న తండ్రిని కూడా వెనక ముందు ఆడకుండా చూడకుండా దాన్ని చంపుకునేక చూసింది. అది నీకోసం. నీకు అది తెలియదా? దాని అట్లా ఎత్తే నేను నిడిచిపోయి ఎవడన్నా పెళ్ళంకి ఇట్లా ఎత్తే ఇంకో దాన్ని పట్టుకొచ్చుకుంటాడా? ఆ మాట ఆడడానికి నీకేమనిపిస్తలేదా? అసలు నువ్వు చేయబట్టి నా చెల్లె లైఫే నాశనం అయింది. నిన్ను కాకుండా ఇంకేమన్నా మా అయ్య ఇంకేమన్నా ఇచ్చి పెళ్లి చేస్తే దొరసాన్ లెక్క బతుకు. ఏం లేనోనికి అయినా కూడా మా చెల్లె నీ మనసును చూసి పెళ్లి చేసుకుంటే నువ్వు ఇయ్యాల ఇది ఎర్రగా బుర్రగా ఉన్నది, ఇంత ఆస్తి పాస్ ఉన్నది, దాన్ని పట్టుకొని వచ్చినవా? మీరు అనుకునేది తప్పదు, అది కానే కాదు. అదే మీరే మాట్లాడరు. చెప్పిన కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాకు దాంతోనే. అరే ప్రాబ్లం ఉంటే మార్చుకుంటారు కానీ ఇంకోళ్ళు పెళ్లి చేసుకుంటారా? పెండ్లంతో ప్రాబ్లం ఉంటే ఎన్ని సంవత్సరాలు పట్టుకొచ్చుకున్నావు నువ్వు నా చెల్లెను? సరే నువ్వు తాగుబోతానువో తిరుగుబోతానువో నువ్వు ఇంకా ఏదన్నా ఏషాలు ఉంటాయి నా చెల్లె నిన్ను కాదని ఇంకొంత పోతే ఊకుంటావా? ఇప్పుడు ఆమె అంటుంటావు, ఆమె కూడా గట్లయితే ఆమె విడిచి పెడతావా? మరి
ఆయనకు ఆడలు అంటే ఆట బొమ్మలతో సమానం అయిపోయింది. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి. నోటికి ఏదైతే మాట్లాడు. అది బరాబర్. నా చెల్లె జీవితం ఖరాబ్ అవుతుంది. అది రోజు పుట్టే ఏడుతుంది. నేను ఊకుంటానని చెప్పి నువ్వు ఏది పడుతుంది మాట్లాడు. ఏది నువ్వు మాట్లాడేది మాట్లాడరామే. అది గర్భం అనుకుంటా. ఆ బిడ్డ పుస్తే చచ్చిపోతుంది. దానికి ఆ విషయం తెలిసే మొత్తానికి పిల్లలు కారన్నారు దానికి. అరే ఎవడన్నా భార్య ముందు చచ్చిపోతుంది అంటే ఇడిచిపెట్టి పోయే మొగుండు అయితే నిన్నే చూసిన పట్టుకచ్చుకునేటోడు ఉంటాడు గాని, కాలు కింద పెట్టకుండా సాదుకునేటోడు ఉంటాడు గాని. ఇప్పుడు బాబాయ్ నిన్ను రాజు, నా తప్పేమని ఉంటే నేను సరిదిద్దుకుంటా. నన్ను మార్చు, నేను మారుతా. కానీ నన్ను విడిచిపెట్టకు, నా బిడ్డకు దూరం కాకు. ఏం పాపం చేసిందన్న తండ్రి లేని బిడ్డ లెక్క బతకాలే. పద్ధతి కాదు. ఇప్పుడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి వాళ్ళ అక్కలు బావతోని వాళ్ళ పంచాయతీలు భూముల పంచాయతీలు వాళ్ళతో పెట్టుకొని ఇవాళ 7 నెలల గర్భవతి విడిచిపెట్టి నేను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఎంతవరకు కరెక్ట్? అసలు నీకుందా అమ్మా? నీకు తెలివి ఉందా కొంచెమన్నా? చెప్పు. ఆడ నా చెల్లెన చెబుతుంటే ఎట్లుండబుద్ధి ఇంకా నీ బిడ్డనేనా అని మాట్లాడుతుంది. తీసే అర్థం అలా ముందు నుంచి ఉన్నా కదా నేను. ఆమె మధ్యలో వచ్చింది, ఈయన వేసుకున్నాడు. పెళ్లి కాక ముందు నువ్వు 100 సంవత్సరాల ముందున్నా నువ్వు పెళ్లిగా భార్య అనరు. పెళ్లి కాక ముందు నువ్వు ఎంత మంచిగున్నా నిన్ను భార్య అనరు. పెళ్లి అయిన తర్వాత నువ్వు వచ్చినావు అనుకో దాన్ని వేరే అంటారు. ముందే నేను ఆమెతో పెళ్లి ముందే వీళ్ళ ఇంటికి పోయి అడిగితే అంటే నేను సరిపోను, మాకు ఆస్తులు లేవని చెప్పి వాళ్ళు ఇయ్యలే. మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళొచ్చిన నీకు ఆస్తులు? మరి ఇప్పుడు ఎట్లా ఇస్తారు? ఈమె పట్టుబట్టింది. నేను ఈయన తప్ప వేరే అప్పుడేం చేసింది? అప్పుడు లేదా తెలివి? అన్ని పరిస్థితులు చెల్లె జీవితాన్ని నువ్వు నాశనం చేసావు అనుకో అసలు మీరే మాట్లాడరు. నేను ఇప్పటికి కూడా దాని పర్మిషన్ తోనే పెళ్లి చేసుకుంటా అంట. పర్మిషన్ మొగుడా నన్ను ఏమన్నా కాదు. పర్మిషన్ ఏమన్నా ఇవ్వాలి? మొగుడా నన్ను ఏమన్నా చేయి, నా బిడ్డను ఎక్కడన్నా గంగలేవాలో నువ్వు మాత్రం దీంతో ఊరేగు అని చెప్తాదా? ఆమె ఎట్లిస్తుంది? విడాకులు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తాను. ఆమె ఎట్లిస్తుంది? ఎట్లిస్తుంది? కడుపైంది కదా. ఒకళ్ళు ఇయ్యాల రేపైతే ఒకళ్ళు ఊడతారు. గట్లుండదు. మేము అందరం ఉన్నావాకు మేము అందరం ఉన్నాం. అప్పుడేటి పోయింది తెలివి. ఇప్పుడు విడాకులు అంటాను. ఆమె ఎట్లిస్తుంది? ఇయ్యది సావనన్న చేస్తుంది కానీ విడాకులు ఇయ్యది. తెలుసా? పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ ఏదైనా భరించుకోవాలి నువ్వు అంతే. బిడ్డ చచ్చిపోతే తల్లిని చూసుకోవాలి, తల్లి చచ్చిపోతే బిడ్డను చూసుకోవాలి. అంతేగాని నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే అది కరెక్ట్ కానే కాదు నీది. బాబాయ్ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఆమె బట్టి మనిషి కూడా కాదు, 7 నెలల మనిషి. ఈ సమయంలో భర్త తోడుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆ అమ్మాయికి మేము ఏదో సముదాయించి పంపిస్తాం వదిలిపెట్టి. ఇప్పటికైనా రెండో పెళ్ళైన మాట నువ్వు మర్చిపో. 7 నెలల సాంప్రదాయం తెలుసా? సాంప్రదాయం తెలుసా? అసలు ఆమె ఏ దేశంలో ఉంటుందో తెలుస్తలేదు. హిందూ సాంప్రదాయం. భార్య ఉండంగా ఇంకొక దగ్గరికి వచ్చి పెళ్లి ప్రేమ అని మాట్లాడితే ఏ ఆడదాన్ని మెచ్చరు. భార్య ఉండంగా ఏ మొగం దగ్గరికి ఏ ఆడది రావద్దు. అది గుర్తు పెట్టుకో. కాదన్న దాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నేను ఏ ఒక్క రోజు మనస్ఫూర్తిగా వండుకోలే. నాకు నేను ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. అర్థమైందా మీకు? ఏదో అనుకుంటాను. మౌనిక ఏమైంది? మౌనిక లేవే, ఏమైందే? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. వెల్కమ్ టు వైల్డ్ క్రియేటర్స్. చూస్తారు కదా వైల్డ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్లో అయితే అక్క చెల్లెల ఆస్తి పంచాయతీ అనే వెబ్ సిరీస్ని అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరు కూడా చూసి సపోర్ట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే ఆ సిరీస్ని 1 డేలో ఒక 80K వరకు వ్యూవర్స్ వస్తున్నారు. మా టార్గెట్ ఏంటంటే 1 డేలో ఒక 2 lakhs వ్యూవర్స్ రావాలనేది మేము అనుకుంటున్నాం. అసలు ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనేది అయితే మాకు అర్థం అవ్వట్లేదు. 1 డే మాత్రం బాగుపోతుంది, తర్వాత స్టాప్ మెల్లిగా పోతుంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. ఇంకెట్లా కావాలి, మీకు ఏ టైప్లో కావాలనేది మీ కామెంట్ రూపంలో మాకు చెప్తే మేము ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మమ్మల్ని ఇంతకుముందు అయితే మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అయితే నెక్స్ట్ పార్ట్ నుంచి మీకు ఎట్లా కావాలనేది ఈ పార్ట్లోనే మీరు కింద కామెంట్ చేయాలి. అంటే మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మాకు అర్థమైతే లేదు. మేము ఎక్కడ మిస్టేక్ చేస్తాను అనేది. ఫస్ట్ డే అయితే మంచిగా పోతుంది కానీ సెకండ్ డే నుంచి కొంచెం స్లో అవుతుంది. కాబట్టి మేము ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళందరికీ రీచ్ అవుతుందా అవుతలేదు అనేది మాకు అర్థమవుతలేదు. కాబట్టి మీరు అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది వీడియో. సో ప్లీజ్ ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ ఏంటంటే 1 డేలో 2 lakhs అయితే పోవాలనుకుంటాను. అట్లా పోతేనే మేము మంచిగా కంటిన్యూ చేస్తాం వీడియో. ఇంకా దీన్ని ఇంకా భారీగా పెద్ద ఎత్తున తీసుకుపోతాం.
పోదామనే ఆలోచన ఉంది మాకు. సో మీరు సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు పోగలుగుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఆదరించినందుకు. ఇంకెక్కువ ఆదరిస్తారని మేము కోరుకుంటాను. సో ప్రతి వీడియోకి అయితే మేము 20,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. 8,000 9,000 వరకు అయితే ఆగిపోతుంది అది. సో ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా 20,000 లైక్స్ వరకు అయితే ఉంటుందని చెప్పి మేము ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేయాల్సింది ఏంటంటే 20,000 లైక్స్ కావాలి, 2 lakhs వ్యూస్ కావాలి. సో మా అందరినీ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మస్తు మంది చూస్తాలు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.